కాకపోతే 3 అవర్స్ మూవీ బాగా లాగ్ అయింది. సో మూవీ మెసేజ్ బాగుంది కానీ లాగ్ అయింది బాగా. సో దాన్ని ఇంకా కట్ షాట్ చేసి మంచిగా తీసుంటే కొద్దిగా హిట్ అవుదును. సో క్యారెక్టర్ వైజ్ అంటారా, ధనుష్ ఇంకా తెలిసిందే ఎక్సలెంట్ సూపర్ చేశాడు. సో కింగ్ నాగార్జున ఎప్పుడు కింగే. సో స్టోరీ మాత్రం బాగా లాగ్ అయింది అది. థ్యాంక్ యూ. మామూలు టెక్నికల్ టీమ్ కానీ సినిమాటోగ్రఫీ యాక్షన్ మూవీలో కొంచెం యాక్షన్ ఉంది. మూవీలో మొత్తము అంతా బాగానే ఉంది. ఒక 15 మినిట్స్ స్ట్రిమ్ చేసి వెళ్తుంటది, బట్ ఇంకా క్లైమాక్స్ రాదు అన్న ఒక ఇంత ఫీల్ అయితే కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ లో. అది కానీ ఇంకో 20-30 మినిట్స్ స్ట్రిమ్ చేస్తుంటే సినిమా నిజంగా ఒక క్లాసీ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా రష్మి గారి క్యారెక్టర్ కోసం మాట్లాడుకుంటే ఆవిడ క్యారెక్టర్ సినిమాకి వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఒక ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి ఒక క్రేజ్ కోసం ఒక స్టార్ కాస్ట్ కోసం తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఓవరాల్ గా సినిమా అంతా కూడా ధనుష్ గారు నాగార్జున గారి మీద నడుస్తుంది, బట్ అక్కడ కొంచెం గూజ్ బంప్ సీన్స్ మాస్ సీన్స్ లెవెల్లో క్లాసిక్ స్టైల్లో ఇస్తారన్నమాట. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఇంట్రెస్ట్ గా, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గా తీశారు. సో ఇది కానీ ట్రిమ్ చేస్తుంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు, కానీ రెండోసారి చూడాలి అంటే కనుక ఆ లెంత్ వల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశం ఉంది సినిమాలో. బట్ డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఆయన ఇచ్చిన ఎవ్రీ ఎమోషనల్ సీన్స్ ఇచ్చిన బీజిఎం మాత్రం వేరే లెవెల్ ఉంది, కొత్తగా ఇచ్చారు. బట్ పోయిరా సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా థియేటర్లో కూడా చాలా సందడి చేసింది. ఇంకా సింగిల్ థియేటర్ ఇంకా బాగుంది. అంటే రొమాంటిక్ మూవీస్ అలా తీసేవారు. ఇప్పుడు ఈ మూవీలో ట్రాన్సాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూస్, ఒక బిలియనర్ కి ఒక బిచ్చగాడికి మధ్య ఉండే క్లాషెస్ ఎలా ఉంటుంది, దాంట్లో నాగార్జున గారు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది, అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక బిచ్చగాడిగా అంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు సార్ మూవీ చూసుకోవచ్చు మీరు. సార్ మూవీలో ఎంత సటిల్గా చేశారో ఇందులో బిచ్చగాడిగా కూడా అంతే టైప్ ఆఫ్ ఎలివేషన్, అంతే టైప్ ఆఫ్ నీట్గా చాలా బాగా పర్ఫామ్ చేశారు అనిపించింది. డిఎస్పీ మ్యూజిక్ బాగుంది. డామినేటింగ్ ధనుష్, ఆబ్వియస్లీ ధనుష్ గారు దగ్గరగా పర్ఫార్మెన్స్ మీకు బాగా అనిపిస్తుంది కాబట్టి ధనుష్ గారి పర్ఫార్మెన్స్ బాగా అనిపిస్తుంది. నాగార్జున గారు కూడా చాలా నీట్గా చేశారు. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ సైడ్ ఉండి కొద్దిసేపు ఉన్న తర్వాత చేంజ్ అవుతారు. సో అట్లా రెండింటి సైడ్ కాన్ఫ్లిక్టెడ్గా ఎలా హ్యాండిల్ అంటే బాగా నీట్గా హ్యాండిల్ చేశారు నాగార్జున గారు. చాలా మంచి కంబ్యాక్. ఎందుకంటే ఒక హీరోగా చేస్తూ ఇట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం నాట్ ఈజీ, బట్ నాగార్జున గారు చాలా నీట్గా చాలా హుందాగా హ్యాండిల్ చేశారు. అండ్ అందరూ అంటారు కదా ఇప్పుడు తమిళ్ మూవీస్ మలయాళం మూవీస్ ఎందుకు అట్లుంటాయి, మన తెలుగు మూవీస్ ఎందుకు ఇట్లా ఉండవని. ఈ మూవీ చూస్తే ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరికేస్తుంది. మన తెలుగు మూవీస్ కూడా అదే స్టాండర్డ్ అదే టెంపోలో చేస్తారు. సో శేఖర్ కమల గారు అది ప్రూవ్ చేశారు, అంత బాగా నీట్గా రౌండ్ ఆఫ్ చేశారు. సో మూవీ అయితే చాలా బాగుంది. మనం ఎప్పుడు ఇళయరాజా గారు అంటే గ్రేట్ తెలుసు, మన బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ. అలాగే మనం ఎక్కడికో వెళ్ళి పక్కన ఎక్కడో ఎత్తుకుంటాం పొరుగు రాష్ట్రంలో. అలాంటిది ఇళయరాజా అంటే పడి చచ్చిపోయే మన డిఎస్పీ అన్న ఆయన తరహాలోనే ప్రతి సినిమా, ఈవెన్ మెగాస్టార్ అయినా సరే యంగ్ అని చెప్తారు కానీ ఆయన ఒకరోజు ఓల్డ్ అయిపోతారు. మన డిఎస్పీ అన్న మన దాని అంటారు మన వేటూరి గారు, ఆత్రేయ గారు అభిమాని మన చంద్రబోస్ గారు 90 ఏళ్ళు అయిపోయి కూడా పాట రాయగలరు. అలాగే ఒక మ్యూజిక్ దీంట్లో ఒక కొడుక విశాల్ సింధూరి గారి పాట హైలైట్. ఆ పాటలో మన శేఖర్ కమ్ముల గారికి, అక్కినేని అమల గారికి నచ్చిన శంకరాభరణి సినిమాలో నలుడి బ్రతుకు నటన, ఆ లిరిక్స్ కూడా దీంట్లో మమేకం అయిపోయినట్టు ఉన్నాయి. సో హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సినిమా అంత ఈజీ కాదు, ఎస్పెషలీ 25 years ఆఫ్ శేఖర్ కమ్ముల గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దీంట్లో మనకి మంచి టైంకి ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత కాలేజ్ వాళ్ళు చాలామంది ఏంటంటే సమ్మర్ అయిపోయిందిరా పిల్లలు కాలేజ్కి వెళ్తారేమో ఎగ్గొట్టేసి బంక్ కొడతారు అనుకుంటారు. ఇలాంటి సినిమాలకు వస్తే వాళ్ళు ధైర్యంగా చెప్తారు. వాళ్ళు వెళ్ళేందుకు కూడా పక్కింటాడికి పొరుగింటాడికి నీకు ఆ శాలరీ ఎంత, నీకు ఎంత ప్యాకేజ్ అని కాకుండా మీరు కుబేరా సినిమాకి వెళ్ళారా, శేఖర్ కమ్ముల మీ అబ్బాయి వెళ్ళాడా, పోపుల డబ్బాలో డబ్బులు దబ్బేసి వెళ్ళాడా లేదా, మీ అబ్బాయి బాగుపడాలి కదా, మీరు పోపుల డబ్బాలో డబ్బులు పెట్టి ఎక్కడ నిద్రపోతున్నట్టు నటించండి, ఆ డబ్బులు దబ్బేసి పిల్లలు కుబేరా సినిమాకి వెళ్తారు, వాళ్ళు బాగుపడతారు అని చెప్తారనమాట హైలైట్. ఇంకోటి మన తెలుగు భాష మర్చిపోతున్న తరుణంలో శేఖర్ కమ్ముల లాంటి ఒక మానవతా విలువలున్న సాహిత్యం మీద గౌరవం సంస్కారం ఉన్న శేఖర్ కమ్ముల గారు మన వేటూరు సుందరరామూర్తి గారిని గుర్తు చేశారు. అందరూ మాతృభాష గుర్తు చేయాలి అని అంటారు. ఆయన స్పెషల్గా చెప్తారు మాతృభాషను ఎప్పుడు గుర్తు చేయరు. వేటూరు సుందరరామూర్తి గారి గురించి చెప్తారు. ఎందుకంటే తెలుగు వేటూరి వేరు కాదు. ఆ
అక్కినేని నాగార్జున గారు సంస్కారం వేరు కాదు. ఎందుకంటే ఇన్నేళ్ళైనా ఇంతమంది టెక్నీషియన్స్ ఇంత ఒడిదుడుకులు అంటే దీంట్లో ఒక ఫైట్ సన్నివేశం ఉంటుంది, ఫైటింగ్ ఉంటుంది. ఆ సందర్భంలో ఆమెను చూసినంటే ఆర్జీవి మళ్ళా ఫైటింగ్ వేసే సన్నివేశాలు కరాటే కిట్ లాగేసి ఈ అమ్మాయితో హీరోయిన్గా సినిమాలు తీస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, టూ పీస్ బికిని చేపిస్తాడు. మళ్ళీ తెలుగు సినిమాల్లో ఇక మంచి సినిమాలు రావు. నాని అన్న ఎందుకు చూడాలనుకుంటానంటే కోర్టు లాంటి సినిమాలు పార్ట్ 2 పార్ట్ 3 తీయాలంటే ఈ అమ్మాయి ఉన్న పెర్ఫార్మెన్స్ కోర్టు 2 లాంటి సినిమాలు పనికి అంత అద్భుతంగా చేసింది అనమాట ఈ అమ్మాయి. సో అందుకని వాళ్ళు ఒకళ్ళు చూడాలి ఒకళ్ళు చూడొద్దని చెప్పేసాను. ఇక సినిమా పరంగా చూసుకుంటే మాత్రం వండర్ఫుల్ మూవీ, ట్రూ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ అంటారు కదా ఈ సినిమాలో అది ఉన్నది. అలాగే కాశ్మీర్ అందాలు చూడాలంటే ఆకురాలే సందర్భాల్లో అక్కడున్న వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో చూడాలని కూడా చూడాలి. ఇక నేనైతే 20 years బ్యాక్ వెళ్ళిపోయాను. నిజమైన ప్రేమికుడైతే తన ప్రేమ గురించి ఎక్కడ చెప్పుకోడు, దాచుకుంటాడు, తనలోనే సమాధులు చేసుకుంటాడు. అలాగే ఆ డైలాగ్స్ అయితే ప్రతి ఒక్క డైలాగ్ చాలా అద్భుతంగా అనిపించేస్తే, స్త్రీని ఇది తలగోరి పెట్టనీయొద్దు అంటారు కదా, దానికి సంబంధించిన ఒక డైలాగ్ వస్తుంది. అరే 9 నెలలు కడుపులో పెంచి ఒక మగాడికైనా ఆడదానికైనా జన్మనిచ్చేది మేము, ఆ జన్మ నుంచి విముక్తిని ఇవ్వడానికి మేము ఎందుకు తలగోరి పెట్టొద్దు అంటారు. అందుకని వాళ్ళే ప్రాణం ఇచ్చేది, ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణ విముక్తి మేము ఎందుకు కలిగించకూడదు. మస్తు మంచి డైలాగ్